తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. దశాబ్దాల క్రితం నాటి భవనాలు, వర్షం పడితే కురిసే ఉరుములు, ఎప్పుడు పైకప్పు నుంచి హెచ్చులు ఊడిపడతాయో తెలియక విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. విద్యార్థులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక కథనం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. సరిపడా తరగతి గదులు లేని స్కూళ్లు కొన్నైతే దశాబ్దాల క్రితం నాటి భవనాల్లో నడుస్తున్నవి మరికొన్ని. కొన్ని బడులైతే నిజాం కాలంలో నిర్మించిన భవనాల్లోనే నడుస్తున్నాయి. గురుకులాలు అని ఆర్భాటంగా చెబుతున్నప్పటికీ అక్కడ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. మెట్పల్లి పెద్దూరు గురుకులంలో పాము కరిచి 4 విద్యార్థులు మరణించారు. జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా తొలిసారి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన సమీక్షా సమావేశంలో సర్కారీ బడుల గురించి సీరియస్ గా చర్చ సాగింది. కొన్ని ప్రభుత్వ విద్యాలయాల్లో తరగతి గదులు కూలిపోయే స్థితికి చేరుకున్నాయని ఎమ్మెల్యేలు చెప్పారు. ఆయా పాఠశాలల్ని గుర్తించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్టీవీ పరిశీలనలో పలు పాఠశాలలు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాయని తేలింది. కాటారం మండల కేంద్రంలోని గంటగూడెం ప్రాథమిక పాఠశాల వర్షాకాలంలో కురవకుండా కవర్ల పరదాలు కప్పి పాఠాలు చెబుతున్నారు. టీచర్లు అలాగే పాఠశాలకు నూతన భవనం మంజూరయ్యింది. కానీ ఆ భవన నిర్మాణం దాదాపు 4 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని కొత్త బస్టాండ్ సమీపంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1966లో అప్పటి ఖాదీ సమితి అధ్యక్షుడు స్వామి రామానంద తీర్థ ఈ బడిని ప్రారంభించారు. ప్రస్తుతం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కొనసాగుతున్న ఈ పాఠశాలలో సుమారు 100 మంది వరకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పాఠశాలకు ఎలాంటి మరమ్మతులు చేయకపోవడంతో పూర్తిగా పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. దీంతో తరచూ తరగతి గదుల్లో పైకప్పు పెచ్చులూడి విద్యార్థులపై పడుతున్నాయి. పాఠశాల ఆవరణలో నూతన భవన నిర్మాణం ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంది. వెనుక బిల్డింగ్ కొంచెం కన్స్ట్రక్షన్ చేయాలి సార్, హాఫ్ పని చేసేది ఉంది, అక్కడ వాళ్ళు చేస్తారని చెప్పారు. అది చూపెట్టిన సార్ రౌతులు పడతానే సార్ అని చెప్పారు. మరి ఇంజనీర్ కూడా లెటర్ ఇచ్చారు సార్, ఈ విద్యార్థులు తీసుకుని ఈ బిల్డింగ్లో మీరు కూర్చోరాదు. ఆ లెటర్ కూడా మేము అఫిషియల్గా ఇచ్చినాం సార్. కానీ వర్షం పడితే కూడా చాలా భయం ఉంటుంది. మరి ఏమవుతుందని చెప్పి కానీ ఇప్పుడైతే ఏం అంత లేదు. కానీ రౌతులు పడితే 4 కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. ఇక దానికి మేము చూసుకుంటా, ఏమైనా ఉంటే కూడా నేను కూడా తీసి పారేస్తూ ఉంటాను. ఇది కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హై స్కూల్ బిల్డింగ్. పేరుకు తగినట్టే చాలా పురాతనమైన బడి ఇది. ఇంకా చెప్పాలంటే జిల్లాలో తొలినాళ్లలో ఏర్పాటైన పాఠశాలల్లో ఒకటి. భారత మాజీ ప్రధాని పివి సీనారే, ఉస్మానియా మాజీ వీసీ రామ్రెడ్డి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి సహా ఎందరో ప్రముఖులు విద్యను అభ్యసించిన బడి ఇది. 100 ఏళ్లకు చేరువలో ఉన్న ఈ పాఠశాల ఇంకా అప్పటి బిల్డింగ్లోని సాగుతోంది. తరగతులు సాగుతుండగానే పైకప్పు పెచ్చులు బూడిపడుతున్నాయి. సుమారు 400 మంది విద్యార్థులు ఉన్న ఈ బడి అందుకు తగిన విధంగా అభివృద్ధైతే కావడం లేదు. ఇది కాక గంజ్ హైస్కూల్, మరోవైపు జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కల్వకోట జిల్లా పరిషత్ పాఠశాల అధ్వానంగా మారింది. పాఠశాల భవనం సుమారు 40 ఏళ్ల కిందట నిర్మించడంతో పలు తరగతి గదులు శిథిలావస్థలోకి చేరుకున్నాయి. కోరుట్ల పట్టణం కటికివాడలోనూ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అధ్వానంగా మారింది. పాఠశాల భవనం సుమారు 50 ఏళ్ల కిందట నిర్మించగా ఇది పూర్తిగా శిథిలమయ్యింది. గతంలో ఈ స్కూల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొనసాగగా భవనం దెబ్బతినడంతో 20 ఏళ్ల కిందట కల్లూరు రోడ్లోని ఎస్ఆర్ఎస్పీ స్థలంలో నూతన భవనం నిర్మించి పాఠశాలను అందులోకి మార్చారు. మళ్ళీ అక్కడ కొంచెం సిమెంట్ కింద పడుతూ ఉంటాయి, అలా చుక్కలు నీళ్లు పడుతూ ఉంటాయి. బుక్కుల మీద పడితే బుక్కులు తడిసిపోతాయి. ఒక్కొక్కసారి అది 2-3 సార్లు కింద పడ్డది అనుకో, అది ఎప్పుడైనా కింద పడితే వాళ్ళ మీద నా పడతానని భయం అవుతుంది. ఇంకొకసారి ఏంటిది, వర్షం వస్తుండగా గోడలు మొత్తం చెక్కలు వస్తున్నాయి. అప్పుడు దాని నుంచి కొంచెం వాటర్ లిక్విడ్ అనేది వస్తుంది. కొన్నిసార్లు బుక్కుల మీద పడి బుక్కులు నానిపోయినాయి. జిల్లాలో కొన్ని పాఠశాలల పరిస్థితి ఇదే. ఇంకా పూర్తి స్థాయిలో అధికారులు పరిశీలిస్తే పైకప్పులు సరిగ్గా లేని పాఠశాలలు మరిన్ని బయటపడతాయంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గురుకులాలకు ఇస్తున్న ప్రాధాన్యతను గ్రామాల్లో, బస్తీల్లో ఉన్న బళ్లకు కూడా ఇవ్వాలని కోరుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.